అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దీనిలో ఎక్కడైనా రాజకీయ కట్టుకోలేదు. దాంట్లో కొన్ని 20-30% బ్యాలెన్స్ స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలకు ఎందుకంటే పట్టణ ప్రాంతంలో ఇల్లు తక్కువ, ఎందుకంటే అటువంటి వాళ్లకు మనం ఇస్తే ఈజీగా మన పట్టణ ప్రాంతంలో అవకాశాలు ఉంటాయి. అదే విధంగా ప్రభుత్వ పరంగా కూడా ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో ఈ వీకర్ సెక్షన్ లో మా నిర్మల్ పట్టణంలో రామరాబాబు కానివ్వండి, వైఎస్ఆర్ కానివ్వండి, మహాలక్ష్మి టెంపుల్ కానివ్వండి, సోపినర్ 5 వార్డులు ఉన్నాయండి. 5 వార్డులలో ఈ రోజు ఇల్లు కట్టుకునే వాళ్ళకు మున్సిపల్ నంబర్ ఇవ్వాలి. మున్సిపల్ నంబర్ ఇవ్వాలంటే ప్రభుత్వ పరంగా ఇలా అనేది జరిగిన తర్వాత ప్రభుత్వ స్థలాలంటే ప్రైవేట్ వాళ్ళు ఇది కేవలం ఒక 3-4 సబ్జెక్టుల మీద రివ్యూ మీటింగ్ మాత్రమే కాబట్టి నేను మిగిలిన అంశంలోకి వెళ్ళడం లేదు. గౌరవ మంత్రి గారిని వెంటనే ఒక డీడీఆర్సీ మీటింగ్ కండక్ట్ చేయాల్సిందని కోరుతాను. మనం సంవత్సరం అయింది, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి రివ్యూ చేయాల్సినటువంటి చాలా అంశాల మీద పెండెన్సీ ఉంది. ఈ నెలాఖరు కానీ ఎప్పుడు కానీ మీకు కన్వీనియంట్ ఉంటుంది, అప్పుడు ఒక డీడీఆర్సీ మీటింగ్ ఇప్పుడు కండక్ట్ చేయాల్సిందని కోరుతాను. మరి ఇది సాయంత్రం కాదు విమర్శలు చేయడానికి, లేకుంటే ఇది చట్టసభ కాదు మనం చట్టాలు తయారు చేసుకోవడానికి. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇది. మనము మీరు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కి ఫాలో చేసే అధికారులు మాత్రమే ఉన్నారు కాబట్టి నేను కేవలం దానికి రిస్ట్రిక్ట్ అయ్యి మిగిలిన అంశాలు వెళ్లకుండా దీంట్లో ఉన్నటువంటి కొన్ని ల్యాప్సెస్ ని మరి ఏ రకంగా రెక్టిఫై చేస్తారో మీ ద్వారా నేను అధికారులను అడుగుతాను. ముఖ్యంగా దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గంలో మంత్రి గారికి 1164 రేషన్ కార్డు వెరిఫికేషన్ జరిగిందని అంటా ఉన్నారు. దాంట్లో నుంచి టోటల్ వెరిఫికేషన్ జరిగింది ఓన్లీ 87 ఇన్ Saranapur mandal, and out of 87, 84 are eligible. So out of 1164 ration cards being verified, and what is that, only 87 verifications has been done and balance verification to be done, and 84 are eligible. So, and how this 1164 applications you have received, ఏ ప్రాసెస్ ద్వారా మీరు 1164 అప్లికేషన్స్ ఒక మండలంలో రిసీవ్ చేసుకున్నారు? బికాస్ మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా చాలా ఎక్కువ మంది రేషన్ కార్డ్ కి అర్హులైన వారు ఉన్నారు. మరి వారందరినీ మీరు మరి గ్రామ సభ ద్వారానా లేకుంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారానా ఏ రకంగా ఈ అప్లికేషన్స్ ని మీరు ఈ ప్రాసెస్ చేశారు? దాంట్లో నుంచి మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ బేసిస్ మీద ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నారు? ఆ రకంగా నేను ఒక మండలమే చెప్పాను, దాదాపుగా మీరు 17,490 యొక్క కార్డ్స్ వెరిఫికేషన్ చేసినట్టుగా ఈ జిల్లాలో మీరు చెప్తా ఉన్నారు. కానీ ఎలిజిబిలిటీ 2,924 మందికి మాత్రమే ఎలిజిబిలిటీ చూపిస్తా ఉన్నారు. ఇంకా వెరిఫికేషన్స్ టు బి డన్ కూడా చూపిస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఒక జిల్లాలో 65,000 మంది ఇల్లు కావాలని అప్లికేషన్స్ ఉన్నప్పుడు కేవలం 2,924 మంది మాత్రమే రేషన్ కార్డు ఎలిజిబిలిటీ చూపిస్తున్నారంటే ఎక్కడనో మరి మనం చేసినటువంటి ప్రాసెస్ లో ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నాయా? మరి ఇంకా చాలా మంది, ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వనప్పుడు డెఫినెట్ గా మరి పెరిగినటువంటి జనాభా కానీ కుటుంబాలు పెరిగినటువంటి డివిజన్ జరిగినటువంటి క్రైటీరియా మనం తీసుకున్నట్లయితే డెఫినెట్ గా మరి నాకు తెలిసి చాలా ప్రపోర్షనేట్ గా చాలా రేషన్ కార్డ్స్ అవసరం అయితే, కానీ మరి దయచేసి దాని మీద దృష్టి సారించి, ఎందుకంటే ఇప్పుడు ఈ రేషన్ కార్డు ద్వారా వచ్చేటువంటి బియ్యం ఏదైతే ఉన్నదో అది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇస్తా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అర్హతని మనము ఇక్కడ పేదవారికి అందించడానికి ఖచ్చితంగా మనం రేషన్ కార్డు ద్వారానే అది చేయగలుగుతాం. కాబట్టి మరి ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి 6 కిలోల బియ్యం కానివ్వండి, ఆ రేషన్ కార్డు ద్వారా ఎలిజిబిలిటీ ద్వారా వచ్చేటువంటి మరి సౌకర్యం కానివ్వండి, అది చేరాలంటే రేషన్ కార్డే మరి దానికి గేట్వే. కాబట్టి రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. మీరు ఇంకా చేయాల్సినటువంటి డాటా కూడా ఆ ఊర్లో ఇంకా కొంచెం టైం దొరకకనో లేకుంటే పండగ ఉండో ఇవన్నీ పెండింగ్ ఉన్నాయమ్మా అని చెప్పొచ్చు. కానీ అప్పటిదాకా కూడా టైం తీసుకోకుండా దయచేసి పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టి మన 24th వరకు అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలి. అన్ని సర్వేలు కొంచెం డే అండ్ నైట్ లాగానైనా మీరు టైం కేటాయించుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో దాదాపుగా 80% ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు.
కొద్దిగా మంచిర్యాల అక్కడ ఏమన్నా కొద్దిగా రిచ్ ఉండొచ్చు ఏదైనా టౌన్లలో కానీ మాక్సిమం ఈ రేషన్ కార్డులకు కానీ ఇందిరమ్మ ఇళ్ళకు కానీ మరి గ్రామీణ ప్రాంతంలో రైతు ఇందిరమ్మ భరోసా కానీ ఇవన్నిటి కూడా క్రైటీరియా అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అధికారులు కూడా కొంచెము మరీ టైట్ కాకుండా పేదవాళ్ళ విషయంలో కొంత ఫ్లెక్సిబుల్ గా ఆలోచించాలి, మానవతా దృక్పథంతో ఆలోచించాలి. పేద ఇల్లు దూరం ఉంది కాబట్టి అక్కడ దాకా ఎందుకు పోవాలని వదిలిపెట్టకుండా ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ స్కీమ్స్ ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యే విధంగా మనం కృషి చేయడమే మనందరి లక్ష్యం. మరి చాలా తగ్గించుకొని మేమేదో చాలా ఆదర్శవంతమని కాదు, పేద వాళ్ళకు మనం రీచ్ అవ్వడమే చాలా గొప్ప ఆదర్శము. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగకుండా చూడాలని మరి అధికారులను కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.